ఏడాదితో పోలిస్తే 2023లో బాపట్లలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. హత్య కేసులు 23%, దొంగతనాలు 70% మేర తగ్గాయని చెప్పారు. ఎస్పీ కార్యాలయంలో వార్షిక నేరాలపై వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. రాత్రి సమయాల్లో పోలీసు సిబ్బంది బీట్ పెంచడం, పాత నేరస్తులపై నిఘా పెంచడం వల్ల నేరాల సంఖ్య తగ్గిందన్నారు. ఈ ఏడాది రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. కోర్టు కేసులు సమీక్షించి నిందితులకు శిక్షలు పడేలా చేశామని వకుల్ జిందాల్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు క్యాలెండర్ను ఎస్పీ జిందాల్ ఆవిష్కరించారు. బీచ్ సో చాలా మంది టూరిస్ట్ వస్తూ ఉంటారు. ఆ టూరిస్ట్స్ ఇక్కడ వచ్చి సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో మనం 2 మేజర్ బీచెస్ మీద మనం స్విమ్మర్స్ పెట్టించడం జరిగింది. సో ఆ స్విమ్మర్స్ ప్రతిరోజు వాళ్ళను మానిటర్ చేస్తూ ఉన్నాము మనం. అదేవిధంగా మన వాల్డ్రేవు బీచ్ మీద ఒక వాచ్ టవర్, అదేవిధంగా సూర్యలంక బీచ్ మీద 3 వాచ్ టవర్స్ కూడా పెట్టడం జరిగింది. సో దానివల్ల కూడా చాలామంది మనం కాపాడగలిగాము. ఇప్పటిదాకా మనం 2022 నుంచి ఇప్పటిదాకా చూస్తే 82% ఎవరైతే డ్రౌన్ అవుతున్నారో, ఎవరైతే మునిగిపోతున్నారో వాళ్ళని కాపాడడం జరిగింది. సో 82 people have been saved on Sri Lanka as well as Vadrevu beach. నెక్స్ట్ సో ఇవన్నీ మన చేసిన ఎఫర్ట్స్ గురించి ఫొటోస్. నెక్స్ట్ దిశ యాప్ గురించి మనము చాలా వైడ్గా పబ్లిసిటీ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళా పోలీస్ ద్వారా ప్రతి ఇంట్లో వెళ్ళి, ప్రతి విలేజ్లోకి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర దిశ యాప్ ఉండేలాగా మనం డ్రైవ్ చేశాము. సో ఈ సంవత్సరం మనం 3 సారి డ్రైవ్ చేయడం జరిగింది. దాంట్లో ఒకసారి అరౌండ్ 25,000 దాకా దిశ యాప్ డౌన్లోడ్ చేశాము, ఒకసారి 16,000 దాకా చేశాము.